ఎట్లా మనిషి సంతోషంగా ఉండాలంటే లేదా ముందు సంతోషంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇది కూడా చాలా ట్యూబుల్లో ఉంది, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. శటకోపం అంటారండి. శట అంటే 6. 6 ఆస్తులు ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు. ఆరోగ్యం, కొంత కీర్తి పేరు, కొంత డబ్బు, కొంత జ్ఞానం, కొంత జీవితం పట్ల కుతూహలం, కొంత ప్రేమ. ఈ 6 ఉంటే నన్ను షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఈ 6 నాకు ఉన్నాయని అనుకుంటున్నాను. అంటే అవి ఉన్నాయని చెప్పడం కంటే ఆ కాన్ఫిడెన్స్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది. అంటే నా ఉద్దేశం, నాకు సమస్య వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అయి ఉంటుందండి. అసలు నాకు సమస్యలు లేవు. అలాగే విజయానికి సంబంధించి కూడా మీరు కొన్ని మెట్లు, విజయానికి 5 మెట్లు ఆఫ్ కోర్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉండొచ్చు, కానీ బట్ మళ్ళొకసారి ఎట్లా మీరు ఒక వ్యక్తి అంటే అందరూ విజయం సాధిస్తారని కాదు, కానీ అందరూ విజయం అంటే ఏమిటి, అది క్లారిటీ ఉండాలి. విజయం అంటే ఈరోజు సంతోషంగా ఉండటం, రేపు కూడా ఇంత సంతోషంగా ఉండగలననే నమ్మకం ఉండటం విజయం అండి. ఓకే, దీనికి చాలా ఉంటాయి. రేపు ఇంత సంతోషంగా ఉండాలంటే మళ్ళీ నేను చెప్పినట్టు హెల్త్ బాగుండాలి, కాస్త కంఫర్టబుల్గా డబ్బులు ఉండాలి, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన డబ్బులు ఉండాలి, కుతూహలం ఉండాలి. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, ఈరోజు ఇంటర్వ్యూ పొద్దున్నే లేచి ఎందుకు వచ్చానంటే కుతూహలం. ఈ చరిత్ర చూసి ఎవడన్నా బాగుపడతాడో ఒక్కడన్నా కుతూహలం, కొంచెం కనబడితే గ్లామర్ ఉంటుంది కదా, ఈ కుతూహలం ఉండాలి. జ్ఞానం ఉండాలి, ప్లస్ ప్రేమ ఉండాలి. పేద విద్యార్థుల పట్ల, ప్రపంచం పట్ల ప్రేమ ఉండాలి. బహుబంధాలు తెంచుకోవాలి. నా అనేది మానేసి మన అనే దానికి రావాలి. సాధ్యం బహుబంధాలు తెంచుకునే పరిస్థితి వస్తాయంటారు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి, అందరూ నా పిల్లలు అన్నట్టు చేస్తున్నాను కదా సరస్వతి విద్యాపీఠం. ఓకే, నేను ఇచ్చిన నిదానాలు అని చెప్పకూడదు ఇంటర్వ్యూస్, కానీ ఇస్తూనే ఉంటాం, డబ్బులు వస్తూ ఉంటాయి, ఇచ్చేస్తూనే ఉంటాం. లేకపోతే నాకు డబ్బులు ఎందుకు ఇప్పుడు? మీరు అన్నారు సినిమా ఫీల్డ్లో అని, ఆ డబ్బులన్నీ ఏమి ఉండవండి మా దగ్గర. ఓకే, గ్రేట్. ఎందుకంటే ఒకటే కొడుకు, వాడికి 3 కోట్ల జీతం సంవత్సరానికి వియత్నాంలో, అక్కర్లేదు. ఒక ఇల్లు ఉంది మా వాడికి, నేను చచ్చిపోయిన తర్వాత దాని మీద అద్దె వస్తూ ఉంటుంది. ఇంకెందుకు డబ్బులు? ఐఎమ్ కంఫర్టబుల్, ఏసీ రూము చాలు కదా. ఇలాంటి థింకింగ్ వస్తే బహుబంధాలు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కాపీనం పోతుంది. కానీ చెప్పండి, రాజకీయాల్లో అట్లా ఉండదు కదా సార్. రాజకీయాల్లో దానికి భిన్నమైనటువంటి రీతిలో ఇప్పుడు అనేక ఎందుకు తప్పదంటే తన కింద వాళ్ళని అతను మంచిగా చూసుకోకపోతే అతను నిలబడరు, అతని వెనకాల నిలబడరు. సో హీ హ్యాస్ టు ఎర్న్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. అలాగే బాగా ఉద్యోగాలు ఇప్పించాలి. వాడి బావమరిది తమ్ముడు కొడుకు ఉంచుకున్నవాడు తమ్ముడు కూడా ఉద్యోగం కావాలంటే ఇవ్వాల్సి ఉంటుంది. సో హీ హ్యాస్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్ దిస్ యాంగిల్. అంతే, కాబట్టి తప్పదు. ఎన్టీ రామారావు గారితో మీకు ఏమన్నా సంబంధం ఉందండి? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, పెద్ద స్టార్ కదా. మరి ఆయనతోటి ఆయన ఒకసారి చూసా ఎన్టీ రామారావు గారిని స్టూడియోలో. నమస్కారం అంటే నమస్కారం, నాకు ఐడియా లేదు. ఆయన గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన సినిమా వ్యక్తిత్వం, రాజకీయ వ్యక్తిత్వం, వీటి మీద ఫస్ట్ పాయింట్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ దయచేసి నేను నమ్మిన సరస్వతి మీద నమస్కారం చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వ్యక్తులను విశ్లేషించను. నాకు వ్యక్తుల గురించి అనవసరము. నాకు ఇంతవరకు చిరంజీవి ఇల్లు ఎక్కడో హైదరాబాద్లో తెలియదు. నిజమా? దానికి ఇల్లు తెలియడానికి సంబంధం ఏంటి? జనరల్గా కలుస్తుంటారు. నేను కోదండరామరెడ్డితో చిరంజీవి కన్నా ఎక్కువ సినిమాలు చేశా. నా కోదండరామరెడ్డి ఇల్లు మా ఇంటి పక్కనే ఉందంటే ఎక్కడ ఉందో తెలియదు నాకు. మీరు అలాంటి పట్టుకొచ్చి వాడి గురించి విశ్లేషించి వీడి గురించి విశ్లేషించడం అంటే నాకు కేఎస్ రామారావు ఇల్లు ఎక్కడో తెలియదు. నాకు తెలియదు కేఎస్ రామారావు ఇల్లు ఎక్కడో తెలియదండి. వాళ్ళని అడగండి పో, నేను నెక్స్ట్ వాళ్ళు వస్తారు కదా ఇక్కడికి. నీకు ఎండమూరి మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చి రాలేదంటారు వాళ్ళు. నేను ఎవరింటికి వెళ్ళను, వెళ్ళకపోవచ్చు. బట్ అసలు తెలియదు అనేది కొంచెం అంటే జనరల్గా చిరంజీవి అంటే మెగాస్టార్ కదా, మీరంతా కలిసి పనిచేశారు కదా, ఆయన మీ ఇంటికి రావచ్చు, మీరు ఆయన ఇంటికి వెళ్ళొచ్చు కదా అనేది నాకు. ఆయన మా ఇంటికి వచ్చాడు 2-3 సార్లు వచ్చాడు. సినిమా స్టోర్పురం తీసే రోజుల్లో. అప్పుడు ఇల్లు కట్టుకోలేదు అనుకుంటా ఇంకా అతను. కట్టాడు, నాకు ఐడియా లేదు. సో అట్లా ఆయన వచ్చారు కానీ మీరు ఎప్పుడు అలా అన్నాను నేను. అది కాదు కానీ అది మా ఇల్లేమో రోడ్డు మీద ఉంటుంది, ఆయన ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళే అవసరం ఎప్పుడు రాలేదు నాకు. ఏదైనా పార్టీకి ఇచ్చినప్పుడు ఏమైనా వెళ్తే వెళ్ళి ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడు నాకు పిలవలేదు మరి పార్టీ.